ఇంత కష్టపడి ఇక్కడికి 100 రూపాయల కోసం ఎవరు రారు, అభిమానం కోసం వచ్చిన వాళ్ళు అందరం కూడా. గత కొద్ది రోజులుగా దానమ్మ సోషల్ మీడియా ఫేస్బుక్ ఓపెన్ చేసి జగన్ మీటింగ్ కి మనుషులు డబ్బులతో వచ్చారు, జగన్ మీటింగ్ కి మనుషులు డబ్బులు తెప్పించారు అని కూసే ఇంతమందిని అడిగినా, ఈ రోజు ఇంతమందిని అడిగినా డబ్బులతో వచ్చారు, అభిమానంతో వచ్చారని. ఎవరైనా చెప్పినా డబ్బులతో వచ్చారని. జగన్ అంటే అభిమానం, జగన్ అంటే కోసుకుంటామంటారు. మీరు డబ్బులు ఇచ్చి రప్పించారు కాబట్టి మా జగన్ గారు డబ్బులు ఇచ్చి రప్పించారంటారు. ఇంతమంది ప్రజలు చూసినారా? ఇంతమంది ప్రజలు ఏ ఒక్కరైనా డబ్బులతో వచ్చాడా? మీలాగా చిల్లర రాజకీయాలు మా జగన్ చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే చూడు ఎంతమంది ప్రజలు. మీరు చెప్పే మాటలు ఏ నమ్మలేడా? ఒక్కరిని అడిగినా కూడా ఏ ఒక్కడైనా సరే డబ్బులు ఇచ్చి వచ్చారని ఒకరిని చెప్పారా? ఒకరైనా చెప్పారా డబ్బులతో వచ్చాని, అభిమానంతో వచ్చామని? జగన్ అంటే కోసుకుంటామంటున్నారు. మీలాగా 1000, 2000 బీరు బిర్యానీ తెచ్చుకుంటూ వచ్చే మీరు మా జగన్ అభిమానంతో వచ్చే ప్రజల కోసం దూషించారు. మీరు ఒక నాయకులు. ఈరోజు జగన్ మీటింగ్ పెడుతుంటే కొన్ని వేల మంది, దాదాపు 50,000 మంది ఈ మీటింగ్ వచ్చారు. మీరు మీటింగ్ పెడితే 100 మంది రారు. మీరు 1000 రూపాయలు 2,000 ఇచ్చి మనుషులు పిలుచుకుంటే మీరు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. సవాల్, నిజంగా మీరు దమ్ము నాయకులు అయితే కాసుకోండి. 2024 రెడీ పెడితే మనుషులను డబ్బులు తెప్పించారని టీడీపీలు అంటారు. అందరం అభిమానంతో వచ్చిన వాళ్ళమే గ్యారంటీగా. టీడీపీలు అంటారు, మీటింగ్లు అంటారు లేదన్నా, ఎవరికి వెళ్ళదన్నా. మా డబ్బులేటి మేము పెట్రోల్ కొట్టించి వచ్చామన్నా జగన్ గారి మీద అభిమానంతో. ఇప్పుడు అద్దె మనుషులు ఉంటారు, సొంత మనుషులు ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, నాది గొలవని తిప్పలు పొద్దున్న 3 బస్సులు వచ్చేసినాయి. అవి ఎక్కడ కింద నుంచి 10 కిలోమీటర్ అవతల నుంచి వచ్చిన బస్సు ఎక్కువ వచ్చాను. అలా డబ్బులు ఇస్తారా? టిఫిన్ ఇస్తారా? అది వేస్ట్. ఇప్పుడు నేను శబరిమల వెళ్ళాను, 3 రోజులు అయింది. వెళ్ళిన రోజు ఇంటి దగ్గర భోజనం చేశాను, మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర భోజనం చేశాను. 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. పూట భోజనం చచ్చిపోతామా? లేదా ఇవాళ ఇచ్చే 100-200 తోటి మనం బతికిపోతామా? అది కాదు. ముందర వ్యక్తి మీద అభిమానం ఉండాలి, తర్వాత పార్టీ మీద అభిమానం ఉండాలి.